వెల్కమ్ బ్యాక్ టు మై ట్రావెల్ వ్లాగ్. సో ఇది రీసెంట్గా వెళ్ళాము, వెళ్ళి కూడా ఐ థింక్ 1 వీక్ అయింది అంతే. ఆల్రెడీ స్టేటస్లో పెట్టాను ఇన్స్టాలో. అండ్ ఇక్కడ నుంచి అప్డేట్ వీడియోస్ వచ్చేస్తాయి. అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అయిపోయాం మేము. సో ఇది అంటే కాస్త పడుకుని నిద్రం లేచాము. సో అలా డ్రైవింగ్కి వెళ్తున్నాము. మేము వెళ్తున్నాం మున్నార్కి. 20 hours జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. సో టేస్టీ. మార్నింగ్ జర్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆగాము. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ట్రిప్కి వెళ్ళాము అండ్ ఇదే హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ మళ్ళీ ఇప్పుడే అదే ఆన్ ద వేలో మళ్ళీ సేమ్ హోటల్ వచ్చింది. సో ఆగి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం మేము. ఇక్కడ టైం వచ్చేసి ఐ థింక్ 9:30 or 10 అయింది. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. ఓకే గైస్ చూడండి, ఇది నేను హ్యామ్లీస్లో తీసుకున్నా. మెర్మైడ్ మ్యాజిక్ బుక్. ఏం మరి నీ బుక్ పేరు ఏమంటారు? స్లేట్ అనమాట. ఇట్లా టిష్యూతో క్లీన్ చేసేసి ఈ స్కెచెస్ ఇస్తారు దీంట్లో. సో దాంట్లో ఇట్లా రాసేసి టిష్యూస్తో క్లీన్ చేసుకోవచ్చు. వాడు ఓన్లీ 2 టిష్యూస్ ఇచ్చాడు. బట్ టిష్యూస్ అయితే వేస్ట్ అవుతాయి, కానీ రీయూజబుల్ అనమాట. చూపినా నా ఫ్రంట్ ఎలా ఉంటుంది చూపించు. క్లోజ్. ఇవి మెర్మైడ్ సెలెక్ట్ చేసుకుంది. దీంట్లో థీమ్స్ ఉంటాయి. వివికి బర్త్డే గిఫ్ట్ ఏదో ఒకటి ఇచ్చాం. బట్ జర్నీ టైంలో బాగా యూజ్ అవుతుంది అనమాట. రాసుకుంటా కొంచెం టైం పాస్ చేస్తారు ఫోన్ పట్టుకోకుండా. సో అది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? చాలా మంత్స్ అయిపోయింది నేను తీసేసి వ్లాగ్స్. మేము ట్రిప్కి సడన్గా ఫ్రెండ్స్ మేమందరం ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా నాకు ఒక మెమరీగా గుర్తుంటుంది. సో వ్లాగ్స్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇది పోస్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్టు తీసాను అనమాట. ఓకే, ట్రిప్ నుంచి రాగానే రెగ్యులర్గా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను వ్లాగ్స్ అన్నీ కూడా. ఐ మీన్ డైలీ వ్లాగ్స్, ఈ ట్రిప్ వ్లాగ్స్ అన్నీ. సో ఎక్కడికి వెళ్తున్నామంటే మున్నార్కి వెళ్తున్నాము. సో ఆల్రెడీ మేము పెళ్ళైన కొత్తల్లో నేను ఫస్ట్ వరుణ్ వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మున్నార్. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము 9 yearsకి. అది కూడా ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు రమ్మని చెప్పారని చెప్పి ఇంక వెళ్తున్నాం అనమాట. సో అది ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ అయ్యాము. ఓకే, వాట్ ఈస్ దట్? గుడ్ జాబ్. సూపర్. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. సూపర్. మళ్ళీ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి చూపించు. దట్స్ ఇట్ అనమాట. బాగా యూజ్ ఉంటుంది. కాకపోతే టిష్యూస్ వేస్ట్ అవుతాయి. బట్ ఓకే, ఇంకా పిల్లలకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అది యూజబుల్ అయి ఉండాలి. ఇంకా టిష్యూస్ వేస్ట్ అయినా ఇంకా మనం పట్టించుకోకూడదు అనమాట. సో అది నేనైతే ఊరికే వెట్ టిష్యూస్ ఇచ్చేస్తున్నా, చేతికి ఏం అంటకుండా ఉంటుందని చెప్పి. గుడ్ జాబ్ బేబీ. సో చూడండి బేబీ ఎంత మంచి కలరింగ్ చేస్తుందో. నేను జస్ట్ మిక్కీ మౌస్ షేప్ చేసేసి దానికి ఐస్ మౌత్ పెట్టింది మేము ఇక్కడ. అయితే రీచ్ అయ్యే టైమింగ్ 7 అంట. ఇంకా టైం 11:44. చాలా జర్నీ ఉంది అసలు. ఈసారి జర్నీ ఎందుకో ఓపికే లేదు. వరుణ్, నీకు ఎట్లా ఉంది జర్నీ?
నాకు బాగానే వచ్చింది. వరుణ్ అంటే డ్రైవింగ్ ఉంది కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, కానీ వెనకాల మేము కూర్చున్నాను బోరింగ్గా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను వివి మళ్ళీ నాప్ వేసామన్నమాట. కాసేపు పడుకొని లేచిన తర్వాత లంచ్ టైం అయిపోయింది. నేనైతే లంచ్ చేసేసా. మమ్మీ మార్నింగే లెమన్ రైస్ కట్టించేశారు. వరుణ్ ఏమో తిన్నా అన్నారు, ఫుల్గా ఉంది బ్రేక్ఫాస్ట్ ఉందని చెప్పి. వివి స్నాక్స్ తిని అది కూడా బజ్జుని పోయింది. సో అలా స్టార్ట్ అయ్యాము. ఘాట్ సెక్షన్ ఎక్కాము, చాలా బాగా ఉంది వ్యూ అయితే. అండ్ మేము ఫస్ట్ టైం నేను వరుణ్ మున్నార్కి వెళ్ళాం కదా, ఇప్పుడు వివి తీసుకెళ్ళడం చాలా చాలా హ్యాపీగా ఉంది. కానీ మళ్ళీ వస్తామని అనుకోలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చాం అనమాట వివి తీసుకొని. ఫస్ట్ మేమిద్దరం కలుస్తుంది ప్లేస్కి. సో బాగుంది వ్యూ అయితే. ఇంకా 6:30 చూసింది, ఇప్పుడు టైం వచ్చేసి 4:08 అయింది. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ మమ్మీ. నాకు కాదు, బాయ్ గాయ్స్ అని చెప్పు. బాయ్ మమ్మీ. ఇవి సో ఘాట్ సెక్షన్ ఎక్కగానే నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సేమ్ టైమింగ్కి వచ్చేసారనమాట. ఇప్పుడు ముందు వెళ్తుంది చూడండి ఆ కార్, అది మా ఫ్రెండ్ వాళ్ళ కారే. సేమ్ రీచ్ అయ్యాము ఇక్కడ, అందుకే హాయ్ చెప్తున్నాం. సో మున్నార్ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఘాట్ సెక్షన్ ఎక్కిన తర్వాత మంచి వ్యూ, టీ ఎస్టేట్స్ అన్నీ వస్తున్నాయి. వ్యూ ఉన్న ప్లేస్ అన్నిట్లో దిగి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్ వాళ్ళ కార్ కూడా సేమ్ మున్నార్ ఘాట్ సెక్షన్లో మేము ఇద్దరం కలిసాము. వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. బట్ ఒక దగ్గర మున్నార్లో సేమ్ టైంకి రీచ్ అయ్యామన్నమాట. సో అలా దిగి మంచి వ్యూస్ చూసుకుంటా మేము హోటల్కి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడికే లాంగ్ వీడియో అయిందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో మేము హోటల్లో దిగిన తర్వాత ఇంకెలా ఉందనేది షూట్ చేశాను. కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్.